ఫుల్ కూల్, బాగా చలి. మేమందరం జర్కినీలు గిర్కినీలు అన్నీ వేసుకొని ఉన్నాం. ఆయనది ఏంది స్లీవ్లెస్ పాపం షూట్లో. పాపం ఆయనకి ఏంటంటే ఎంత ఎక్కడైనా ఏ హీరోకైనా గొడుగు పట్టడం మీరు అంటే మీకు తెలుసో లేదు నాకు తెలీదు. మేము సెట్లో చూస్తాం కనుక అంబ్రెలా అనేది ప్రతి హీరోకి పెడతారు. అది కామన్, ఎందుకంటే ఆ గ్లామర్ కాపాడుకోవాలి. అది ఒక అసిస్టెంట్ ఉంటారు, పట్టుకుంటారు. ఈయనకి ఎండ కావాలి, బాలకృష్ణ గారికి నీడంటే ఆయనకి అదొక రకంగా ఉంటుంది. ఫుల్ హీట్ ఉంటేనే ఎంతైనా వర్క్ చేస్తాడు ఆయన. మరి నేను అక్కడికి వెళ్ళాక అనుకున్నాను, ఈయనకేమో ఎండ కావాలంటాడు, ఇక్కడేం ఫుల్ చలి ఉన్నది, ఈ ఫైట్ ఎలా చేస్తాం అబ్బా అని చెప్పేసి నేను అనుకున్నా ఎలా చేస్తాడా అని. కానీ షూటింగ్లోకి వెళ్ళాక ఆయన చూస్తే స్లీవ్లెస్ ఇంతే ఉంది, చల్లని గాలి. మేము గ్లౌజులు జెర్కినీళ్ళు వేసుకొని ఉన్నాం. ఆయన ఏం లేదు, మామూలుగా ఉన్నాడు. నాకు సౌండ్ లేదు, అంత ఎండ కావాలి కదా, ఈయనేంది ఇలాగ ఉన్నాడు. గాలి చూస్తే చల్లగా వేస్తుంది. అయితే ఒక అక్కడ ఇది ఉంది, బండి మీద ఎక్కాలి, పెద్ద బస్సులో ఉంటుంది, దాని మీద ఎక్కి సీన్ చేయాలి. దాని మీద కూర్చుని పెట్టారు ఆయన్ని. గాలి ఓ అని గాలి వేస్తుంది. ఆ గాలికి మేమంతా కిందంతా ఇదైపోయి ఉన్నారు పాపం ఉన్నారు. ఆయన దాంట్లో మళ్ళీ ఇంకా కొంచెం గాలి కావాలని చెప్పి ఇది పౌడర్ వేసి మళ్ళీ కంపరేజర్. అయ్యో, ఆయనకి దండం పెట్టాలి, ఆయన మొండితనానికి. ఆయనకి చాలా అలా కొంతమంది ఉంటారండి చేయరు, లేకపోతే హీటర్లు పెట్టుకొని ఆ క్యారెక్టర్ కావాలంటే ఏదైనా ఒక హీటర్ పెట్టడం లేకపోతే ఏదో చేయడం చేస్తారు. కానీ ఆయన మట్టుగా హీటర్ లేదు, ఏం లేదు. తర్వాత ఇంకొకటి, ఆయన ఇంత మేము పౌడర్లు వేసి కంపరేజర్లు పెట్టినా కూడా ఆ క్యారెక్టర్లో ఉంటారు. ఆయన ఇలా చూశారంటే ఆ కన్ను అనేది ఆర్పరు ఆయన. ఆ ఎంతసేపు షాట్ ఉందో అలాగే ఉంటాడు. మేము బయట ఉండి ఆ దుమ్ముకి మేము కళ్ళు ఇదవుతాయి, కానీ ఆయన ఆర్పడు. రికార్డ్ అండి, ఆయన చాలా హార్డ్ వర్కర్. ఆయన ఇప్పటికీ ఎవరికైనా పోటీయే, తగ్గేది లేదండి అంతే బాలకృష్ణ గారు. సూపర్. మన రజనీకాంత్ గారితో ఏమైనా చేశారా సార్? దర్బార్ చేసాం. దర్బార్ ఒక సినిమా చేసాము. మాస్టర్లతో ఎలా ఉంటుందంటే మేము ప్రతి హీరోని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎవరో వేరే మాస్టర్లు అంటే ఎలాగనేది నాకు తెలియదు, మా మాస్టర్లు అని చెప్తున్నా. ఆ హీరోని ఎంత పువ్వులా చూసుకుంటామంటే అంత పువ్వులా చూసుకుంటాం.